ఇప్పుడు కామెడీ చేయడానికి మా రవి శ్రీమంతులు ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చాడు. అతడు సినిమా హిట్ అయింది పార్దు వల్ల, ఇప్పుడు ఈ ఎపిసోడ్ హిట్ అవుతుంది మా పార్దు వల్ల. రారా ఓకే అండి, హాయ్, నా పేరు పార్దు కటారి. ఇప్పటి వరకు శ్రీముఖి గ్యారేజ్ నుంచి పంచ్ వేసుకుంటూ వెళ్ళారు, కానీ మగాళ్ళకి సపోర్ట్ శ్రీమంతుడు గ్యారేజ్ నుంచి నేనున్నాను మీకు. మన శ్రీముఖి ఆంటీ ఒకసారి ఆంటీ ఆంటీ అనకపోతే ఇంకేమంటారు, అమ్మమ్మ అంటారా మీ తను ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి అక్కడ మోడర్న్ ఆర్ట్ అని చూసుకుంటూ వెళ్తుంది. సడన్ గా ఒక ఆర్ట్ చూసి అని అరిచింది. మన శ్రీముఖి తెలిస్తేగా సెంటీమీటర్ అరిస్తే కిలోమీటర్ అని పడుద్ది. దాంతో అక్కడ వాళ్ళంతా ముగిపోయారు. ఏంటి మేడం ఏమైంది ఏమైంది అని. ఇంతలో మేనేజర్ బయటకు వచ్చి ఏంటి మేడం ఏమైంది ఎందుకు ఇలా అరిచారు. శ్రీముఖి అంటుంది, ఏమయ్యా మేనేజర్ ఏంటిది ఇక్కడ ఇన్ని మోడర్న్ ఆర్ట్స్ మధ్య ఈ ఆర్ట్ ఎందుకు పెట్టారు, అడలు చచ్చా అని తెలుసా, ఎందుకు ఇక్కడ పెట్టారు ఆర్ట్ అనగానే మేనేజర్ ఆర్ట్ ఇంక చూసి నా తల్లే చూసిన చాలే కానీ బయలుదేరు, అది ఆర్ట్ కాదు అర్థం అర్థం. ఈ రోజు నేను మేకప్ వేసుకోవడం మర్చిపోయినా. నాకు నచ్చలేదు మీ గ్యారేజ్ పర్ఫార్మెన్స్, అందుకే శ్రీమంతులను పెట్టా. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల రవికిను శ్రీముఖి మ్యారేజ్ అయిందండి. ఒక పిల్లడు ఉన్నాడు. రవి బోన్ చేస్తూ ఉంటే శ్రీముఖి వస్తుంది, బర్రి గొంతు దిగిరట్లేదు ముద్ద. రవి నీకు విషయం చెప్పాలి. ఏంటది, మన చిన్నుగాడు మొన్నటి వరకు మనిషి కోతి నుంచి వచ్చి నమ్మేవాడు కాదు కదా, కానీ ఇప్పుడు నమ్మేశాడు. ఎలా? ఆల్బమ్ లో చిన్నప్పుడు నీ ఫోటో చూశాడు రవి, నీ ఫోటో చూశాడు రవి. ఎద్దబ పటాస్ పంచలేకు రవి అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటా దిక్మాల విషయం, అదే మన పక్క వీధిలో బాబా ఉన్నారు కదా రచరవి బాబా, ఆయన ఆకలేసి గడ్డి తిన్నారంట. ఎంత విడ్డూరమో కదా. ఇందులో విడ్డూరం ఏముంది, నేను రోజు నీ వంట తినట్లేదా తల్లి వాళ్ళ అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. రాత్రి 12 అయింది, వచ్చేస్తాడనమాట. తల్లి అడుగుతుంది, ఏరా రవి ఇంతసేపు ఏం చేస్తున్నావురా, అర్ధరాత్రి 12 అయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళావు. అమ్మా అంటే అది నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నానమ్మా, అందుకే లేట్ అయ్యింది. ఏంటి సెకండ్ షో సినిమానా? అవునమ్మా. సినిమా పేరేంటో తెలుసా? తల్లి ప్రేమ. నాన్న తల్లి ప్రేమ కలిచావా, లోపల పొందన్న తండ్రి కోపం కూడా చూద్దుగా. నాకు నా లవర్ దగ్గర నుంచి ఫోన్ ఇస్తే పార్క్కి వెళ్ళాను. సరే ఇద్దరం పక్క నుంచున్నాం, గంట అయింది కానీ ఏం మాట్లాడలేదు. నేను చూస్తున్నా తర్వాత అడిగితాను, హే పార్దు నీకు విషయం తెలుసా? ఏం చెప్పు. నీకు తెలుసా అని అడిగాను. నేను చెప్తా అన్నానా? హే జోక్ చేశానే. ఓ జోకా, సూపర్ జోక్. షిట్ మర్చిపోయాను. ఈ గొలుసు ఎలా ఉంది? వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ. ఎలా ఉంది అని అడిగాను. నీకేం చెప్పలేదే. బ్రేకప్. వీళ్ళు పనిచేస్తే పల్లికి ఇచ్చాలా, అదే జోకు మనం వేస్తే పళ్ళు రాలు కొట్టుకోవాలా, ఇది ఎక్కడ న్యాయం బ్రదరు? ఇది వేస్ట్ అని చెప్పి చక్కని చదువుకుంటాను నోట్బుక్ ఓపెన్ చేసుకుని. ఇంతలో సడన్ గా తన దగ్గర నుంచి కాల్ వచ్చింది. సరే అని ఫోన్ లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేయగానే బండ బూతులు తిడుతుందండి. అరే అసలు ఏమైంది అని అడిగితే తను ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేసి ½ an hour అయింది, ఇప్పటికీ నువ్వు లైక్ కొట్టలేదు, కమెంట్ చేయలేదు, షేర్ చేయలేదు అని బండ బూతులు తిట్టింది. సరే అని నోట్బుక్ క్లోజ్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేశా. అసలు అది ఫేస్బుక్ అనుకుంటుందా, ఫోటో గ్యాలరీ అనుకుంటుందా? పిచ్చ ఫోటోలండి ప్రొఫైల్ గా పిక్చర్ పెట్టి పిచ్చెక్కిచ్చేసింది సార్.